బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ని గోవా బీచ్ తరహాలో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. సూర్యలంక బీచ్ లో జరిగే అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగస్న నరేంద్ర వర్మరాజు పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్వదేశీ దర్శన్ 2.0 క్రింద 97.52 కోట్లు గ్రాంట్ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సూర్యలంక బీచ్ పూర్తి అయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే వేగస్న నరేంద్ర వర్మ తెలిపారు. బాపట్ల ఎంపీ గారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను కలిసి శాసకీయ నిధుల కింద తీసుకొచ్చిన స్వదేశీ దర్శన్ కింద తీసుకొచ్చిన 97.52 కోట్ల నిధులతో ఫస్ట్ ఫేజ్ లో వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఆ వర్కులు గమనించటం, ఇక్కడ ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, తద్వారా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి త్రూ కలెక్టర్ గారి ద్వారా తెలియజేయటం, బీచ్ లో ఏ జోన్ లో ఎట్లా లేడీస్ కి పిల్లలకి ఒక ప్రత్యేకమైన జోన్ ఉండాలని, ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ పిల్లలు కానీ ఒక జోన్ ఉండాలని, అక్కడికి వాళ్ళనే అలౌ చేసేటట్లుగా, ఎవరైతే ఇండివిజువల్గా వచ్చే మగవాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా జోను, అందరూ ఆల్ టుగెదర్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకో జోను, ఇలా ఉండేటట్టుగా ములగాలి, అలాగే గేదెలు, గొర్రెలు, పందులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి రాకుండా రాబోయే రోజుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. ఎందుకంటే 3 స్టార్ హోటల్స్కి ఇచ్చారు, ఒక ఎక్సలెన్స్ సెంటర్కి ఇచ్చారు, ఒక 2 ఎకరాల పార్కింగ్ ఇచ్చారు. అది చాలదు, ఇంకో 6 ఎకరాలు కనీసం కావాలని చంద్రబాబు నాయుడు గారికి, అజయ్ జైన్ గారికి, కలెక్టర్ గారికి కూడా విన్నవించారు. ఇక్కడికి వస్తే స్వప్రయోజనం అంటూ ఏముండదండి. పబ్లిక్ కి ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించే నేను అధికారులతో చర్చిస్తూ ఉంటా. ఈ ఫండ్స్ తేయటం కోసం ఎంపీ గారు కూడా కష్టపడిన విషయం మనందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లి గత ప్రభుత్వంలో చేయలేని పనులు ఈ కూటమి ప్రభుత్వంలో మేము చేస్తున్నామని గర్వంగా చెబుతా ఉన్నాం. సీ మీద తెలవదు కానీ 7-8 వేల మంది జనం ఉన్నారు ఇప్పుడు కూడా. దీనికి సరైన పార్కింగ్ స్థలం లేకపోతే ఈ పబ్లిక్ బీచ్ కి రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉంటుందని, అది కలెక్టర్ గారు పెద్ద మనసుతో గమనించి దాని సొల్యూషన్ తీసుకురావాలని, దీనికి ఎంపీ గారి సహకారం కూడా కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే స్టార్ హోటల్స్ కి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము సరైన సమన్వయం చేయటం కోసం అధికారి ద్వారా జరిగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాగా పనిచేస్తాయి అనటంలో సందేహం లేదు. ఈరోజు మనం బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ మీద ఉన్నాము. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వేగేశ్న నరేంద్ర వర్మ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ గారు, మేము ముగ్గురము ఇక్కడ జరుగుతున్న పనులు ఎలా ఉన్నాయి సూర్యలంక ప్రాజెక్ట్ లో, ఇక్కడ విషయాలు గ్రహించి మళ్ళీ తదుపరి కార్యక్రమం ఏం చేయాలని డిస్కస్ చేస్తూ వచ్చాం. దూరం నుంచి వచ్చే పర్యాటకులు చాలా మంది ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు కనిపించారు, హైదరాబాద్ నుంచి వచ్చే కనిపించారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ప్లస్ ఏమి చేయాలో కూడా చెప్పారు. అవన్నీ మేము ఫీడ్బ్యాక్ జాగ్రత్తగా తీసుకుని బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో ఈ కూటమి ప్రభుత్వం పరంగా బ్రహ్మాండమైన ప్రణాళికలతో అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి సంక్షేమం తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనం డబ్బులు తెచ్చినప్పుడు 31 మార్చ్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామనే కండిషన్తో నేను తీసుకొచ్చాను ఈ అమౌంట్. సో ఇంకా స్పీడప్ చేయాలి, చేసి ప్రజలకి, పర్యాటకులకి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ మనం తయారు చేసి, ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉన్న మనం అందరం వచ్చే ప్రయాణికులకి వేరే చోటు నుంచి వచ్చిన, ఎందుకంటే మనం అతిథి దేవోభవ అంటాం, వాళ్ళని జాగ్రత్తగా మంచిగా చూసుకోవడము. ప్లస్ ఇవన్నీ చేస్తున్నది ఎందుకు అంటే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. కాబట్టి మనము మన మహిళలకి, స్త్రీలకి, యువకులకి మంచి ఉపాధి అవకాశాలు కలగాలని